హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగుకి స్వాగతం. మన వీడియో అప్డేట్స్లో భాగంగా ఈరోజు ఒక తీపి కబుర్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకైతే నేను తీసుకొని రావడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ అయితే చాలా రోజులుగా అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చాలా ఆతృతగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. వారందరికీ కూడా ఈ వీడియోలో నేను పెద్ద శుభవార్తనైతే తెలియజేయడం జరుగుతుంది. అంగన్వాడీ నోటిఫికేషన్ని ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేయాలి అని చెప్పేసి మంత్రి గారు ఉన్నతాధికారులకి ఈ యొక్క ప్రణాళికని చెప్పడం అయితే జరిగింది. ఆదేశాన్ని జారీ చేయడం కూడా జరిగింది. 14,236 పోస్టుల భర్తీ చేపట్టడానికి మంత్రి గారైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సంబంధిత ఫైల్ మీద మంత్రి సీతక్క గారు సంతకాన్ని కూడా చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ 14,236లో ఎన్ని టీచర్స్ ఉన్నాయి, ఎన్ని హెల్పర్స్ ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటటువంటి వీడియో నేను 2 రోజుల క్రితమే మీకైతే ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే చూడండి, లేదా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అయినట్టయితే ఆ జిల్లాల వారీగా లిస్ట్ అనేది నేను మీకు పంపించడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే అంగన్వాడీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా ప్రతి అప్డేట్ని నేను మీకు ఇదే విధంగా వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా నోటిఫికేషన్ రూపంలో ఈ అప్డేట్స్ అన్నీ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అంగన్వాడీల్లో కొలువుల జాతర అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. 14,236 పోస్టుల భర్తీకి కసరత్తు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకి అవకాశం. ఇక్కడ ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఉన్నతాధికారులకి ఆదేశాలని జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువరించేందుకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీల్లో దాదాపు 14,236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనతో పాటు పోషకాహారం అందించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. 65 ఏళ్లు నిండిన ఉద్యోగులను పదవి విరమణ చేయిస్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో ఆ ఖాళీలను ఎప్పుడూ భర్తీ చేయకపోవడంతో అంగన్వాడీలో పోస్టుల సంఖ్య పెరుగుతుంది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో 14,200 పోస్టుల భర్తీకి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఆమోదం తెలపడం కంప్లీట్ అయిపోయింది. సంబంధిత ఫైల్ పైన సంతకాన్ని కూడా జారీ చేయడం అయితే అయిపోయింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదలకి మాత్రమే ముహూర్తం మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లో అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ నేను మీకు ఇచ్చేటటువంటి క్లారిటీ ఏంటి అంటే, సెప్టెంబర్ 30 తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలని పెట్టాలి అని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో ఆ యొక్క ఎలక్షన్స్ కంటే ముందే ఖచ్చితంగా అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది పడి ఫిల్ కూడా అవ్వడం అయితే జరిగేటటువంటి ఆస్కారం ఉంది. లేదు అంగన్వాడీ ఫిల్ కాకపోయినా కూడా నోటిఫికేషన్ అయితే 100కి 100% వస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం వల్ల గ్రామాలలోనే అంగన్వాడీ టీచర్స్ ఎక్కువగా పోస్టులు ఉంటాయి కాబట్టి అక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేసినట్టయితే సానుకూల ప్రభావం ఉండి వారికి స్థానిక సంస్థలలో గెలుపొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది. ఈ నోటిఫికేషన్ కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్ సెక్షన్లో జాబ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఎవరెవరు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను మీకు జిల్లాల వారీగా ఈ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి మరో టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.